క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్స్ రాసే విధంగా కొన్ని ట్రిక్స్ తెలియజేయబోతా ఉన్నాం. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన విషయాలు చూడబోతా ఉన్నాం. అతి ముఖ్యమైన ప్రతి క్వశ్చన్ కి 2 మార్క్స్ కన్ఫామ్. ప్రతి క్వశ్చన్ కి 2 మార్క్స్ లో ఎస్ నో క్వశ్చన్స్ అంటాం, WH క్వశ్చన్స్ అంటాం. ఎస్ అని పెట్టినా నో అని పెట్టినా దీనికి ఏం కాదు, నో ప్రాబ్లం. దీనిని ఆన్సర్ రాసేటప్పుడు పీకేయండి. మీకు యూ అనేది కనిపించిందంటే యూని ఐగా మార్చండి. ఇప్పుడు ఈ 4th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ ఆ చార్ట్ పేరు చూసి రాస్తే 1 మార్క్ పడిపోతుంది. ఏం లేదు, ఈ 2 వర్డ్స్ తీసేసి 8కి 8 వస్తాయి అబ్బా. ప్రతి స్టూడెంట్ కూడా 8కి 8 వస్తాయి. ఈ ఏరియాలో ఉన్నాయి చెప్పాను. డజ్ వస్తే వర్బ్కి ఏం చేయమన్నాను, ఎస్ యాడ్ చేయమని. ఇంగ్లీష్ విత్ జగదీష్ అన్సీన్ పోయం, అన్సీన్ ప్యాసేజెస్ అని కొట్టండి, మీకు అది ఓపెన్ అయితే. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ లో 10th క్లాస్ ఇంగ్లీష్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ లో మాక్సిమం మార్క్స్ తెప్పించడం కోసం, లేదా ఎవరైతే ఇంగ్లీష్ లో స్ట్రగుల్ అవుతా ఉన్నారో వాళ్ళందరికీ మినిమం గ్యారంటీ తోటి మార్క్స్ వచ్చే విధంగా చేయటం కోసం ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్స్ రాసే విధంగా కొన్ని ట్రిక్స్ తెలియజేయబోతా ఉన్నాను. ఎస్, మీరు విన్నది కరెక్టే. చదవటం ఒక భాగం అయితే, చదివినా చదవకపోయినా క్వశ్చన్ పేపర్ చూసి కూడా ఆన్సర్స్ రాయవచ్చు 37 మార్క్స్ కి. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన విషయాలు చూడబోతా ఉన్నాం. అతి ముఖ్యమైన విషయాలు అదే క్వశ్చన్ పేపర్ లో. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 to 4 మధ్యలో ఒక ప్యాసేజ్ వస్తుంది. ఆ ప్యాసేజ్ వచ్చేసి మనకు తప్పనిసరిగా ఏ రీడింగ్ నుండి మాత్రమే వస్తుంది. 10th క్లాస్ ఇంగ్లీష్ లోపల తెలంగాణలో మొత్తం 8 యూనిట్స్ ఉన్నాయి. 8 యూనిట్స్ లో 8 ఏ రీడింగ్స్ ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒక రీడింగ్ నుండి మనకు ఫస్ట్ ప్యాసేజ్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ లెసన్. యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్ ఇది. ఈ విధంగా ఎగ్జామ్స్ లోపల వచ్చింది అనుకుందాం. ఏదో ఒక ప్యాసేజ్ ఇది. ఇక్కడైతే చాలా ఇంపార్టెంట్ ప్యాసేజ్ ఇదైతే. సో ఇలా ప్యాసేజ్ ఉంది. మీరు ఏం చేయాలి, ఆన్సర్స్ రాసే ముందు ముఖ్యంగా ఇంగ్లీష్ వచ్చినోళ్ళు రానోళ్ళు ఇది టెక్స్ట్ బుక్ లో ప్యాసేజేగా మాకు తెలుసుగా, మళ్ళీ నేను డైరెక్ట్ గా ఆన్సర్ రాస్తా అనేది తప్పు. అలా చేయవద్దు. అర్థమైంది కదా? ఎట్టి పరిస్థితిలో డైరెక్ట్ గా ఆన్సర్స్ రాయకూడదు. అయితే ఇక ఇప్పుడు చూస్తే ప్యాసేజ్ కింద మరి ఈ విధంగా నౌ ఆన్సర్ ది క్వశ్చన్స్ ఇన్ 3 to 4 సెంటెన్సెస్ అన్నాడు. 4 3s are 12 మార్క్స్. ఇంతకు ముందే చెప్పాను కదా, ఒక్కొక్క క్వశ్చన్ కి 3 సెంటెన్సెస్ లో ఆన్సర్ రాస్తేనే 3 మార్క్స్. గ్రామాటికాలిటీ ఉండాలి, పంక్చువేషన్స్ ఉండాలి, ఆన్సర్ కరెక్ట్ అయి ఉండాలి, రిలవెంట్ గా ఉండాలి, క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ అయి ఉండాలి. అప్పుడు మీకు 3 మార్కులకు 3 మార్కులు వస్తాయి. 3కి 3 రావాలంటే ఏం చేయాలి స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. 3 మార్క్స్కి 3 మార్క్స్ రావాలంటే 3 పాయింట్స్ పూర్తి అవ్వాలి. అదేంటది, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ రిలేటెడ్ గా ఉండాలి. ఏ క్వశ్చన్ అయితే అడిగాడో దానికి రిలేటెడ్ ఆన్సర్ రాయాలి. దానికి అలా రాస్తే ఎంత గ్రామర్ తప్పులున్నా, ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్లున్నా, ఎన్ని పంక్చువేషన్ మార్క్స్ లేకపోయినా 1.5 మార్క్ మీకు వేస్తారు. ఇది కన్ఫామ్. ప్రతి స్టూడెంట్ కూడా ఆన్సర్ బండ బూతుల్లో రాసిన, ఇంగ్లీష్ ఎంత రాంగ్ ఉన్నా 1.5 మార్క్ వస్తుంది. క్వశ్చన్ అర్థమై ఆన్సర్ రాస్తే. ఎంత తప్పు ఆన్సర్ రాసినా ఆన్సర్ రిలేటెడ్ గా ఉండాలి. తప్పు మీన్స్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రిలేటెడ్ గా లేకుండా ఉంటే కాదు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకో 1.5 మార్క్ రావాలంటే 3 మార్క్స్ లో ఇంకొకటి గ్రామాటికాలిటీ ఫాలో అవ్వాలి. సరైనటువంటి టెన్స్ వాడాలి, కొహెరెన్స్ వాడాలి, అదేవిధంగా పంక్చువేషన్స్ ఉండాలి. ఆ 3 ఉన్నట్లయితే మరి ఇంకొక 1.5 వస్తుంది. టోటల్ గా 3 మార్క్స్ అయితే వస్తాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. అయినా ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంది, మనకు మినిమం స్టూడెంట్స్ కొందరు ఉన్నారు, సార్ నాకు ఇంగ్లీష్ అంటే భయం, నాకు మార్క్స్ రావటం లేదు, ఇంగ్లీష్ ఫెయిల్ అవుతా, నాకు ఇంగ్లీష్ ఓన్ సెంటెన్సెస్ పడతా లేదు. మరి బాగా వచ్చే వాళ్ళకు కూడా ఆన్సర్ ఏ విధంగా మొదలు పెట్టాలో తెలియట్లేదు. వాళ్ళకి కొన్ని టిప్స్ చూడండి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు బాగా చదవగలిగి సొంతంగా రాసేవాళ్ళు వెల్ అండ్ గుడ్, మీకు నో ప్రాబ్లం. ఇంతకు ముందు నేను చెప్పిన 3 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం ఆన్సర్స్ రాయండి, మీకు శుభ్రంగా మంచిగా మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ అంటే భయం ఉన్న వాళ్ళు, సెంటెన్సెస్ ఫ్రేమ్ కాలేని వాళ్ళకి ఈ క్వశ్చన్స్ చూసి, ఈ క్వశ్చన్స్ ఉపయోగించి ఆన్సర్స్ కరెక్ట్ గా రాసి ప్రతి క్వశ్చన్ కి 2 మార్క్స్ కన్ఫామ్. ప్రతి క్వశ్చన్ కి 2 మార్క్స్. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ తెలియజేస్తా, నోట్స్ పెట్టుకోండి, రాసుకోండి. ప్రాక్టికల్ గా ఉపయోగపడటం పక్కా. చూద్దాం ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్. మీరు ఆల్రెడీ ఆన్సర్స్ రాసే ముందు ఏం చేయాలని చెప్పాను, పారాగ్రాఫ్ 2 టైమ్స్ చదవండి అని చెప్పా. అది అయిన తర్వాత మీరు ఆన్సర్స్ రాయాలి. 2 టైమ్స్ చదివిన తర్వాత ఈ ప్యాసేజ్ లో ఏముందో మీకు అర్థమవుతుంది. ఎలాంటి వాళ్ళకైనా ఆల్రెడీ మన సిలబస్ లోది కాబట్టి సమస్య లేనే లేదు. అయినా నీకు రాయరాటం లేదు. ఏం చెయ్యాలి చూడు మరి. ఇప్పుడు చూడండి మొదటి క్వశ్చన్, వాట్ ఈస్ ద డిజేబిలిటీ ఆఫ్ నిక్? తర్వాత హౌ డిడ్ హిజ్ పేరెంట్స్ రియాక్ట్ వెన్ హీ వాజ్ బోర్న్? ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, సార్ మరి 3 మార్క్స్ ఎట్లా వేస్తారంటే స్టూడెంట్స్కి చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ క్వశ్చన్లో 2 భాగాలు ఉన్నాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే దీనికి 1.5, దీనికి 1.5, అట్లా 3 మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
ఓకే కదా, అర్థమవుతుంది కదా. చాలా సందర్భాల్లో ప్రతి క్వశ్చన్ లో సబ్ క్వశ్చన్ కూడా ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఒకటే క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది, ఒక్కోసారి రెండు కనిపిస్తాయి, ఒక్కోసారి మూడు కూడా కనిపించవచ్చు. జాగ్రత్త మరి, అంటే ప్రతిదానికి ఆన్సర్ రాయాల్సి వస్తుంది. కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ దానికి రాసి రెండో దానికి రాయారు, మరి మార్క్స్ ఎట్లా వస్తాయి? రావు కదా. సరే, అయినా సరే మనకు మార్క్స్ కావాలి. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు షార్ట్ క్వశ్చన్స్ కి మార్క్స్ కావాలి కదా. నేను ఏదో టిప్స్ చెప్తానన్నా కదా, ట్రిక్స్ చెప్తానన్నాను కదా, చూడండి మరి. సో వాట్ ఈస్ ద డిజేబిలిటీ ఆఫ్ నిక్ అనేది క్వశ్చన్. దీన్ని ఆన్సర్ రాయడం రావట్లే. నీకు ఆన్సర్ తెలుసు, నిక్కున్నటువంటి డిజేబిలిటీ ఏంది అంటే అతను ఫోకోమీలియా అనేటువంటి డిసీజ్ తోటి జన్మించాడు, ఇది మీకు తెలిసిందే. లేదా నిక్ అనే వ్యక్తి టార్సో అంటే కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు అనే విషయం కూడా మీకు తెలిసిందే. నిక్కున్నటువంటి డిజేబిలిటీ అనారోగ్యం, వ్యాధి, అది డిజేబిలిటీ అంటే ఆయనకున్న వైకల్యం అది. కానీ నీకు ఆన్సర్ రాయడం రావట్లే. అలాంటప్పుడే ఇప్పుడు నేను చెప్పే టిప్ ట్రిక్ పనికొస్తుంది. ఆ టిప్ ట్రిక్ అని ఊరించడమే సరిపోతుంది కానీ మరి చెప్పిన ట్రిక్ లేదనుకుంటున్నారా? ట్రిక్ చూడండి. అయితే మీరు ఏం లేదు, క్వశ్చన్ ఆన్సర్గా మార్చాలి అంటే జనరల్గా ముఖ్యంగా మరొక హాఫ్ మినిట్ ఓపిక్గా వినండి, హాఫ్ మినిట్ ఓపిక్గా వినండి. ట్రిప్ ఆ టిప్ ఏదో తెలుసుకోండి. ఆ టిప్ ఏంటంటే క్వశ్చన్స్ రెండు రకాలుగా ఉంటాయి బాబు. క్వశ్చన్స్ రెండు రకాలుగా ఉంటాయి. క్వశ్చన్స్ లో ఎస్ నో క్వశ్చన్స్ అంటాం, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇట్లాంటి వాట్, వేర్, వెన్, విచ్, వై, హౌ మచ్, హౌ ఫార్, హూ, హూమ్ మొదలైన డబ్ల్యూ తోటి ప్రారంభమయ్యే పదాలు ఉంటాయి చూసారా, వాటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటారు. వాటికి ఆన్సర్ సెంటెన్స్ లో రాయవలసి ఉంటుంది. ఇలా కాకుండా కొన్ని క్వశ్చన్స్, ఇదిగో ఇక్కడ ఇది మొదటి భాగం డబ్ల్యూహెచ్ వర్డే, ఇది వాట్ తోటి మొదలైంది. మరి రెండో క్వశ్చన్ దీంట్లోనే హౌ తోటి ప్రారంభమైంది, ఇది కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ కి ఎస్ అని కానీ నో అని కానీ ఆన్సర్ పెట్టలేరు. సెంటెన్స్ లోనే ఆన్సర్ రాయగలుగుతారు. ఇది అయిపోయింది కదా. సరే, ఎస్ నో క్వశ్చన్ అంటే చూడండి కిందనే కనిపిస్తుంది. డూ యూ సపోర్ట్ ద డెసిషన్ ఆఫ్ నిక్స్ పేరెంట్స్ టు జాయిన్ హిమ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్? ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, వై ఆర్ వై నాట్, ఎందుకు ఎందుకు కాదు. సో ఇక్కడ చూస్తే మొదటి క్వశ్చన్ ఏమో డబ్ల్యూహెచ్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ లో చూస్తే ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్స్ లేవు, వాట్, వేర్, వెన్, హూ, విచ్, వై, హూమ్ ఇట్లాంటిది లేదు. అంటే ఇది ఎస్ నో క్వశ్చన్. ఎస్ నో క్వశ్చన్ అంటే ఏం లేదు, ఆన్సర్ ఎస్ గాని నో గాని పెట్టాలి. ఎలాంటివి కనిపిస్తే బాబు మీకు ఉచితార్థంగా 1 మార్కు లేదా 1.5 మార్కు వస్తుంది. ఇది నీకు ఏం రాయకపోయినా కనీసం సింగిల్ వర్డ్ లో ఎస్ అని పెట్టినా నో అని పెట్టినా ఈ క్వశ్చన్ కి మీకు 1 మార్క్ అయితే ఇస్తారు. మినిమం ఒక్క పదంలో రాసినా సరే. ఎస్ ఐ సపోర్ట్ అని పెడితే 1.5, నో ఐ డోంట్ సపోర్ట్ అని పెడితే 1.5. ఎట్లా రాసినా ఎస్ అని పెట్టినా నో అని పెట్టినా దీనికి ఏం కాదు, నో ప్రాబ్లం. అయితే కింద చూసారా, దీనికి 1.5 అయిపోయింది. ఇక్కడ వై, వై నాట్, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, సపోర్ట్ చేస్తే వై, సపోర్ట్ చేయకపోతే వై నాట్, ఎందుకు కాదు అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి 1.5 వస్తాయి. సో ఓకేనా. క్వశ్చన్స్ రెండు రకాలుగా ఉన్నాయి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, ఎస్ నో క్వశ్చన్స్ అనేవి మనకు క్వశ్చన్స్ లో రకాలుగా కనిపిస్తా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏ విధంగా రాయాలనో నేను ట్రిక్ చెబుతున్నాను చూడండి. సో మొదటి క్వశ్చన్కి వద్దాం. మీకు ఆల్రెడీ పారాగ్రాఫ్ 2 టైమ్స్ చదివారన్నాను కదా. వాట్ ఈస్ ద డిజేబిలిటీ ఆఫ్ నిక్, ఇది క్వశ్చన్ రా బాబు కదా. సో దీనికి ఆన్సర్ రాయటం రావాలి. నీకు డిజేబిలిటీ, నిక్కున్న డిజేబిలిటీ మీకు తెలుసు, పారాగ్రాఫ్ చదివారు కాబట్టి. ఏంటది? టార్సో అని చెప్పొచ్చు, లేదా అతనికి ఫోకోమిలియా అనే డిసీజ్ ఉందని చెప్పొచ్చు. కానీ దాన్ని మీరు సెంటెన్స్ ఎలా రాయాలో ఇప్పుడు చూడండి. దీన్ని ఏమీ లేదు, క్వశ్చన్ ని ఆన్సర్ గా కన్వర్ట్ చెయ్యాలి అని మీకు ఇంతకు ముందే చెప్పాను కదా. సో దాంట్లో భాగంగా మనం జాగ్రత్తగా వినండి, మరి జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్ ని ఆన్సర్ గా మార్చడం ఏంటి అంటే, ఇలాంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రారంభమైనప్పుడు ఇదిగో ఈ మొదటి పదం, దాని తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత ఉన్నటువంటి వర్డ్, వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ హెల్పింగ్ వర్బ్ లాంటిది, లేదా మెయిన్ వర్బ్ కూడా కావచ్చు. సరే, గ్రామర్ లోకి ఇప్పుడు అవసరం లేదు. డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత ఉన్నటువంటి రెండో వర్డ్, దీనిని ఆన్సర్ రాసేటప్పుడు పీకేయండి. ఎస్, కరెక్ట్ గా అర్థమైంది కదా. ఆన్సర్ రాయాలంటే ముందు ఈ రెండు పదాలు ఆన్సర్ లో ఎట్టి పరిస్థితిలో మీకు స్టార్టింగ్ లో రాకూడదు. ఈ పదం అసలు వాట్ అనేది మళ్ళీ 100% రాకూడదు. చాలా మంది స్టూడెంట్స్ నేను ఎగ్జామ్స్ లో చూస్తా, క్వశ్చన్ లోనే వాట్ ఉంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు క్వశ్చన్ వేస్తే ఎగ్జామినర్ నీకు ఎలా మార్క్స్ వేస్తాడు? ఆయన నువ్వు క్వశ్చన్ వేస్తే నీకు మళ్ళీ నువ్వు క్వశ్చన్ వేస్తావా? సో ముందు బేసిక్ గా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు వర్డ్స్ తీసేసి ఆన్సర్ రాయటం మొదలు పెట్టండి ఎక్కడైనా సరే. ఇప్పుడు ఈ ప్యాసేజ్, ఇంకొక ప్యాసేజ్ కూడా చూపిస్తాం మీకు బాగా కాన్ఫిడెన్స్ కోసం. ఈ రెండింటిని తీసేయండి. తీసేశారు కదా, మొదటి అనే వాట్, వేర్, వెన్, హూ, విచ్, వై ఇలాంటిది ఏది ఉంటే అది, దాని తర్వాత ఉన్నటువంటి రెండో వర్డ్ని తీసేయటం ముఖ్యంగా నేర్చుకోండి. బట్టి పట్టారా, బండ గుర్తు పెట్టుకున్నారా, మీరు ఏం చేశారా నాకు అనవసరం. మీకు మినిమం మార్క్స్ రావాలి కాబట్టి ఈ వీడియోలో మీకు హెల్ప్ చెయ్యాలి. సో అయిపోయింది. మీకు ఇంతకు ముందే చెప్పాను, ప్రతి సెంటెన్స్ క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ అవ్వాలి, సెంటెన్స్ పూర్తవగానే ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పాను. ఇది తీసేసిన తర్వాత మిగతా భాగం ఉంది, దీంట్లో క్వశ్చన్ మార్క్ ఉంది, ఆన్సర్లో క్వశ్చన్ మార్క్ రాకూడదుగా.
సో ఈ క్వశ్చన్ మార్క్ను కూడా తీసేయాలి ఆన్సర్ రాసేటప్పుడు. ఓకేనా? అయిపోయింది. ఈ భాగాన్ని తీసేశావు, తర్వాత క్వశ్చన్ మార్క్ను కూడా తీసేసావు. అంతవరకు తీసావు, బాగానే ఉంది. ఇక మిగతా భాగాన్ని రాసుకోవాలి. రాయాలంటే సెంటెన్స్ ఎలా ప్రారంభం అవ్వాలి? క్యాపిటల్ లెటర్ తోటి ప్రారంభం అవ్వాలి. అంటే దీనిని టీని క్యాపిటల్ లెటర్ గా ప్రారంభించాలి. ద డిజేబిలిటీ ఆఫ్ నిక్, ద డిజేబిలిటీ ఆఫ్ నిక్ అనే పెట్టేసి ఈ రెండో పదం ఉంది చూసారా, దీన్ని తీసుకొచ్చి దీని తర్వాత పెట్టాలి. ద డిజేబిలిటీ ఆఫ్ నిక్ ఈజ్, మొదటి దాన్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. రెండో వర్డ్ మాత్రం రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత తీసుకొచ్చి పెట్టడం అలవాటు చేసుకోండి. ద డిజబిలిటీ ఆఫ్ నిక్ ఈజ్ అంటే సూపర్ గా స్టార్ట్ అయింది సెంటెన్స్. ఇప్పటికైతే సూపర్ అంటే సూపర్, మామూలుగా. ద డిజబిలిటీ ఆఫ్ నిక్ ఈజ్ దట్ హీ హాజ్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్, లేదా ద డిజబిలిటీ ఆఫ్ నిక్ ఈజ్ దట్ హీ సఫరింగ్ ఫ్రమ్ ఏ డిసీజ్ కాల్డ్ ఫోకోమిలియా అని ఈ మూడిట్లో ఏది రాసినా మార్క్ వేస్తారు. పోనీ నీకు అంత ఇంగ్లీష్ రాదనుకోండి, నీకు అంత ఇంగ్లీష్ రాదు, ఇప్పుడు ఏం చేయాలా? ద డిజబిలిటీ ఆఫ్ నిక్ ఈజ్ టార్సో. ఇంగ్లీష్ కొంత తప్పు ఉంది దీంట్లో, అయినా నీకు ఒక మార్క్ వేస్తారు. ద డిజబిలిటీ ఆఫ్ నిక్ ఈజ్ ఫోకోమిలియా, ఏదో ఒకటి పెట్టి ఇక్కడ ఉంది కదా. నీకు వచ్చిన ఇంగ్లీష్ లో ఈ క్వశ్చన్ ని ఆన్సర్ గా మార్చేసి ఆన్సరింగ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేస్తే మనకి ఏమొస్తాయని చెప్పాను, 1.5 మార్క్ ఇవ్వాలి. నీ దాంట్లో చిన్న చిన్న గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇంగ్లీష్లో స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి 1.5 ఇయర్ కానీ ఒకటేస్తారు మార్క్. నీకు దండగేంది, చూసి రాస్తే 1 మార్క్ వచ్చింది కదా, చిన్న టిప్ ఫాలో అయ్యావు కదా. ఈ వాట్ ఈజ్ అనే దాన్ని తీసేసావు, మొదటి పదాన్ని తీసేసావు, రెండో పదాన్ని తీసుకొచ్చి మొదటి భాగంలో రాసిన పదాల తర్వాత పెట్టావు. పెట్టేసి నీకు వచ్చినటువంటి ఆన్సరింగ్ వర్డ్ పారాగ్రాఫ్ లో వెతికితే దొరుకుతుంది. నీకు మినిమం అర్థమైనప్పుడు ఆ వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలి. అయిపోయింది. మొదటి భాగానికి 1 మార్క్ వచ్చింది నీకు. ఇక్కడ 2 మార్కుల్లో 3 మార్కులు ఆల్రెడీ 1 మార్క్ టిక్ పెట్టేసుకున్నా, వచ్చింది. ఇక నెక్స్ట్ చూద్దాం. హౌ డిడ్ హిజ్ పేరెంట్స్ రియాక్ట్ వెన్ హీ వాజ్ బోర్న్? కదా, సింపుల్ క్వశ్చన్. మళ్ళీ హౌ డిడ్ హిజ్ పేరెంట్స్ రియాక్ట్ వెన్ హీ వాజ్ బోర్న్? నిక్ జన్మించినప్పుడు తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు? సరే, నీకు అది కూడా అర్థం కావట్లే, నీకు అది కూడా అర్థం కాదు. నీకు అర్థమైనోడు ఈజీగా రాయొచ్చు, అర్థమైనోడు ఏం చేయాలి, అర్థం కానోడు ఏం చేయాలో కూడా చెబుతా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకేం చెప్పాను? మొదటి పదం రెండో పదం తీసేయటం అలవాటు చేసుకోండి అని చెప్పాను. సో ఈ భాగంలో కూడా మొదటి పదమైన హౌ, రెండవ పదమైనటువంటి డిడ్ పీకేయండి ఆన్సర్ రాసేటప్పుడు. పీకేశారు. ఏం పీకేశారు? హౌ డిడ్ అనేది తీసేశారు. ఇక అదేవిధంగా ఇంకోటి కూడా ఏమన్నా ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చనింగ్ వర్డ్ ఇదేదైతే ఈ పంక్చువేషన్ ఏదైతే ఉందో, క్వశ్చనింగ్ పంక్చువేషన్, క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో దీనిని తీసేయాలి. సో రిమైనింగ్ భాగాన్ని రాయాలి. సెంటెన్స్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పాను? క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయాలి. అంటే ఏంది? హెచ్ అనేది క్యాపిటల్ లెటర్ కావాలి. ఎందుకంటే ఇది తీసేశారు మీరు ఆన్సర్లో. హిజ్ పేరెంట్స్ రియాక్ట్ వెన్ హీ వాజ్ బోర్న్ ఇలా రాస్తే చాలా కొంత ఇంగ్లీష్ ఓకే కానీ చాలా తప్పులాగా అనిపిస్తుంది. మీరు ఇంకొక చిన్న టిప్ చెప్తే గుర్తుపెట్టుకుంటారా? చిన్న టిప్. క్వశ్చన్లో గనక ఈ డిడ్ అనేది మీకు కనిపించిందంటే, క్వశ్చన్లో డిడ్ అనేది కనిపిస్తే మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేయాలంటే మిగతా భాగంలో రెండో భాగంలో ఉన్నటువంటి వెర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని వర్బ్ 2గా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ 2 ఏమైతుంది? రియాక్ట్కి రియాక్టెడ్. ఎందుకు చేసినాం? ఇక్కడ డిడ్ అనేది ఉంది, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి తీసేసినప్పుడు ఎప్పుడైనా మీ క్వశ్చన్లో డిడ్ కనిపిస్తే మొదటి ఎలాగ ఇంతవరకు తీసేస్తారు. ఇందుట్లో డిడ్ కనిపించింది కాబట్టి ఏం చేయాలంటే ఆన్సర్ రాసేటప్పుడు ఈ వర్బ్ని సెకండ్ ఫామ్ లోకి మార్చుకోండి. అప్పుడు ఏమైతుంది? నువ్వు మార్చుకుంటే సూపర్ ఇంగ్లీష్ అవుతుంది. మార్చుకోవడం కూడా నీకు రాలేదయ్యా, పో. హిజ్ పేరెంట్స్ రియాక్ట్ అని పెట్టినా ఏం కాదు, ఎలాగ నీ గ్రామర్ రూల్స్ ప్రకారం 1/2 మార్క్ కట్ చేస్తారు. లేదా నీకు కొంచెం నువ్వు షార్ప్గా ఇప్పుడు బుర్ర పని చేస్తుంది అనుకో, నీకు నేను ఏం చెప్తాను ఎక్కువ ఏం చెప్పలే. డిడ్ అనేది వస్తే మీరు ఆన్సర్ రాసేటప్పుడు వర్బ్ని సెకండ్ ఫామ్ లోకి మార్చండి. ఎందుకు? ఇంత భాగాన్ని తీసేసి రెండో భాగంలో ఉన్న వర్బ్ని ఈడీ చేసుకోండి. హిజ్ పేరెంట్స్ రియాక్టెడ్ వెన్ హీ వాజ్ బోర్న్, ఇందుట్లో కూడా తప్పు ఉంది మీకు. అంటే నేను ఏం చెప్తున్నాను ఇక్కడ, మీకు మినిమం 1 మార్క్ రావాలి. హిజ్ పేరెంట్స్ రియాక్టెడ్ వెన్ హీ వాజ్ బోర్న్ సాడ్, డిసప్పాయింటెడ్, డిప్రెస్డ్. అలా నిక్ జన్మించినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అయ్యారు? షాక్డ్, డిప్రెస్డ్. ఇట్లాంటి వర్డ్ ఏదో ఒకటి మీరు ఇందుట్లో చూసి మీకు దొరుకుతుంది. మీకు లెసన్ ఇది ఇక్కడ షాక్డ్ అనేది కనిపిస్తూనే ఉంది. ఇదిగోండి చూసారా, సమ్వేర్ ఇక్కడ హిజ్ ఫాదర్ వాజ్ షాక్డ్. ఈ వర్డ్ తీసుకొని మీరు ఆన్సర్లో పెట్టేసి మీరు నేను చెప్పినటువంటి ట్రిక్ ప్రకారం హిజ్ పేరెంట్స్ రియాక్టెడ్ వెన్ హీ వాజ్ బోర్న్ షాక్డ్ అంటే ఏంది? ఆన్సర్ గ్రామాటికల్ గా చిన్న తప్పు ఉంది. గ్రామాటికల్ గా తప్పు ఉన్నప్పుడు ఏం చేస్తారు? 1/2 మార్కే కట్ చేస్తారు.
అంటే ఈ భాగానికి ఎంత మార్క్ రావాలి? యాక్చువల్గా మీకు 1.5 మార్క్ రావాలి కరెక్ట్ ఇంగ్లీష్ రాస్తే. నువ్వు కరెక్ట్ ఇంగ్లీష్ రాయలేనోడికి ఏం చేస్తారు? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంగ్లీష్ ప్రకారం క్వశ్చన్ చూసి ఆన్సర్ రాశారు కాబట్టి మినిమం 1 మార్క్ పడుతుంది. ఇక్కడ ఒక 1 మార్క్ పడింది, ఇక్కడ ఒక 1 మార్క్ పడింది. టోటల్గా 3 మార్క్స్ క్వశ్చన్ గాను మీకు 2 మార్క్స్ వచ్చేసినాయి. ఒక్కటే నిమిషంలో చూసి క్వశ్చన్ని చూసి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి 1-2 క్లూ వర్డ్స్ ఏదైతే ఉంటాయో వాటిని చూసి రాస్తే మీకు 2 మార్కులు వచ్చేసినాయి. మీకు ఇంకా కాన్ఫిడెన్స్ కావాలంటే ఇంకొక ప్యాసేజ్, ఇంకొక క్వశ్చన్ కూడా చూద్దాం. సో క్వశ్చన్స్ 2 రకాలుగా ఉంటాయి అన్న. WH క్వశ్చన్స్ అంటే వాట్, వేర్, వెన్ ఇట్లాంటి ప్రారంభమయ్యాయి, లేదా అలా ప్రారంభం కాకుండా ఉన్నట్లయితే దాన్ని ఎస్ నో క్వశ్చన్ అంటాం. అంటే ఏంది? ఆన్సర్ తప్పనిసరిగా ఎస్ అని కానీ నో అని కానీ పెట్టాలి. సో రెండో క్వశ్చన్లో మీకు WH వర్డ్స్ లేవు, ప్రారంభం అయ్యేది డూ తోటి ప్రారంభం అవుతుంది. ఇది ఒక భాగం. అయితే చూడండి క్వశ్చన్, డూ యూ సపోర్ట్ ది డెసిషన్ ఆఫ్ నిక్స్ పేరెంట్స్ టు జాయిన్ హిమ్ ఇన్ ఏ మెయిన్ స్ట్రీమ్ స్కూల్? నిక్ ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో జాయిన్ చేయించడానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని నిన్ను అడిగాడు. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాసేటప్పుడు ఎస్ అని కానీ నో అని కానీ నీ ఇష్టం. జనరల్గా అయితే పాజిటివ్ సైడే తీసుకోవాలి మనం, నో అని పెట్టొద్దు, ఎస్ అనేదే పెట్టండి. ఎందుకంటే మీకు ఈ టైంలో నో అని పెట్టినా మార్క్ ఇస్తారు, ఎక్స్ప్లెయిన్ చేయాలి వై అనేది ఎందుకు అనేది. వై అని పెడితే కూడా ఎస్ అంటే ఎందుకు, నో అంటే కూడా ఏది రాసినా కరెక్టే, తప్పేం లేదు. మెయిన్ స్ట్రీమ్ స్కూల్లో వద్దు, రెగ్యులర్ స్కూల్ స్పెషల్ స్కూల్లో పెట్టాలి అని నువ్వు అన్నావు అనుకో, ఎక్స్ప్లెయిన్ చేయి ఎందుకు అనేది. నువ్వు చెప్పగలిగే శక్తి నీకుంటే ఓకే, తప్పేం కాదు. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు మనకు అదంతా వద్దు, మనకు టిప్స్ కావాలి, ఇక్కడ ట్రిక్స్ కావాలి, ఆ క్వశ్చన్ ఆన్సర్గా మార్చాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్వశ్చన్లో కూడా డూ అనే దాన్ని తీసేయాలి. మొదటి వర్డ్, క్వశ్చనింగ్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయాలి. సో ఈ సెకండ్ క్వశ్చన్ లో కూడా మనం ఏం చేయాలి? ఈ డూ అనేటువంటి వర్డ్ని తీసేయాలి. ఇది ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆన్సర్ రాసేటప్పుడు. అదే విధంగా క్వశ్చన్ లో ఎప్పుడైనా మీకు యూ అనేది కనిపించిందంటే యూని ఐగా మార్చండి. క్వశ్చన్ లో యూ అనే వర్డ్ ఉంటే మీరు దాన్ని వెంటనే ఐగా మార్చుకోండి. ఈ WH వర్డ్స్ కాకుండా ఇలాంటి డూ, డస్, డిడ్, హ్యాజ్, హ్యావ్ ఇలాంటి వాటితో ప్రారంభమైనప్పుడు ఆ మొదటి వర్డ్ని తీసేయండి. రెండో వర్డ్ అయినటువంటి యూ అనేది ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఐగా మార్చుకోండి. సో ఇప్పుడు ఆన్సర్ చూడండి ఎంత సింపుల్ అంటే, ఇక్కడ ఇప్పుడు డూ యూ సపోర్ట్ ది డెసిషన్ ఆఫ్ నిక్స్ పేరెంట్స్ టు జాయిన్ హిమ్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఎస్ అని పెడతారు. ఎస్ అని పెట్టేసి కామా, ఎస్ అని పెట్టేసి కామా పెట్టేసి యూని ఏం చేయాలి? ఐగా మార్చుకోండి. ఎస్, ఐ సపోర్ట్ ది డెసిషన్ ఆఫ్ నిక్స్ పేరెంట్స్ టు జాయిన్ హిమ్ ఇన్ ఏ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. క్వశ్చన్ మార్క్ ఉండదు ఆన్సర్లో, క్వశ్చన్ మార్క్ తీసేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు ఎంత పడ్డా ఏమీ చేయలే, నువ్వు జస్ట్ ఎస్ అనేది పెట్టావు, యూని ఐగా మార్చుకున్నావు, సేమ్ రాసేసావు, క్వశ్చన్ మార్క్ తీసేసి ఫుల్ స్టాప్ పెట్టావు. 1.5 మార్క్ పడిపోయింది, 1.5 మార్క్ పడిపోయింది. ఎందుకంటే ఇందులో 2 భాగాలు ఉన్నాయి. వై అన్నాడు, ఎందుకు? వై అనేది ఎప్పుడైనా మీ క్వశ్చన్లో కనిపించినట్లయితే ఆన్సర్ రాసేటప్పుడు బికాస్ తోటి ప్రారంభించండి. బికాస్ దట్ డెసిషన్ మేడ్ నిక్ ఇండిపెండెంట్. మీకు ఈ పారాగ్రాఫ్ లో డైరెక్ట్ గా దొరుకుతుంది, దట్ డెసిషన్ మేడ్ నిక్ ఇండిపెండెంట్ అని, దట్ గేవ్ మీ ఇండిపెండెన్స్ అని ఈ పారాగ్రాఫ్ లో మీరు చూసినట్లయితే దొరుకుతుంది కరెక్ట్ గా. సో చూసేసి ఎగ్జాక్ట్ గా ఏం లేదు, ఇట్లాంటి ఎస్ నో క్వశ్చన్స్ కి మాత్రం సింపుల్ గా ఈ డూ, డస్, డిడ్ తీసేసి ఎస్ అని పెట్టేయటం, తర్వాత యూ అనే దాన్ని ఐగా మార్చుకొని క్వశ్చన్ మార్క్ తీసి ఫుల్ స్టాప్ పెట్టినట్టయితే ఈ క్వశ్చన్ లో 1.5 1.5 కి ఫస్ట్ పార్ట్ కి 1.5 మార్క్ ఈజీగా పడిపోతుంది. అలా రాయటం రాకపోయినా బికాజ్ నిక్ బికేమ్ ఇండిపెండెంట్ లేదా బికాజ్ ఇండిపెండెంట్ అని పెట్టినావు, బికాజ్ ఇండిపెండెంట్ చాలా గ్రామర్ తప్పు ఉంది, అయినా మీకు మినిమం 1 మార్క్ వేస్తారు. 1.5 + 1 2.5 లేదా మినిమం 2 మార్క్స్ అయితే 100% గ్యారంటీడ్. అర్థమైంది కదా? అదొక భాగం. ఇక థర్డ్ క్వశ్చన్ మళ్ళీ ఒకటి చూద్దాం. దీన్ని చూస్తే మీ కాన్ఫిడెన్స్ పెరగాలి. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ట్రిక్స్ ప్రకారం వాట్ డస్ క్రూయల్ ట్రిక్ ఇన్ ద ప్యాసేజ్ మీన్? హూమ్ డిడ్ నిక్స్ పేరెంట్స్ బ్లేమ్ ఫర్ డూయింగ్ ఇట్? క్వశ్చన్స్ 2 రకాలు అని చెప్పాయి, ఎస్ నో క్వశ్చన్, WH క్వశ్చన్. ఇది వాటితోటి ప్రారంభమైంది కాబట్టి WH క్వశ్చనే. రెండో భాగంలో కూడా WH వర్డే ఉంది. సో మీకు ఇంతకు ముందు చెప్పిన ట్రిక్ ఏంది? క్వశ్చన్లో ఉన్నటువంటి వాటిని తీసేయాలి, దాని తర్వాత ఉన్నటువంటి రెండో వర్డ్ని కూడా తీసేయటం అలవాటు చేసుకోండి అని చెప్పా. ఓకే కదా? తీసేసారు ఆన్సర్ రాసేటప్పుడు. మీరు ఆన్సర్ రెండో పదం నుంచి ప్రారంభించాలి. క్రూయల్ ట్రిక్ ఇన్ ద ప్యాసేజ్ మీన్. క్రూయల్ ట్రిక్ అంటే ట్రిక్, నేను చెప్పే ట్రిక్ కాదురే బాబు, అట్లా గుర్తుపెట్టుకున్నాను. సార్ ఏదో ట్రిక్స్ చెప్తున్నారని ఎగ్జామ్ ట్రిక్ అని రాశారు ఇంకో, మీరు మార్క్స్ పోతాయి. ట్రిక్ అంటే ఆ ట్రిక్ కాదు, ఇక్కడ క్రూయల్ ట్రిక్ అంటే నిక్కు వచ్చినటువంటి కష్టం ఏంటి, నిక్కుకు జరిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. సార్ ఊకే ట్రిక్స్ చెప్తున్నా అంటున్నారని మీరు ఎగ్జామ్లో మళ్ళీ ట్రిక్ అంటే ఎగ్జామ్ ట్రిక్ అని వేశారు అనుకో, ఇక మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు తర్వాత ఎగ్జామ్స్లో. పేపర్ కరెక్షన్ అయిపోయినాక పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు కూడా నవ్వుకుంటారు మళ్ళీ, ఇదేం కథ అని. ఈ ట్రిక్ వేరు, ఈ ట్రిక్ అంటే ట్రిక్ అని ఎందుకు అన్నాడో మనకే తెలియదు క్వశ్చన్లో, లెసన్లోనైతే. క్రూయల్
థింగ్ అని గుర్తుపెట్టుకోండి. క్రూయల్ ట్రిక్ రిఫర్స్ టు క్రూయల్ థింగ్. నిక్కుకు వచ్చినటువంటి కష్టం ఏంటి ప్యాసేజ్లో ఏంటి మీకు తెలిసిందేగా, ఇందాక ఆల్రెడీ ఇక్కడ రాశారు అదే ఆన్సర్. క్రూయల్ ట్రిక్ ఇన్ ద ప్యాసేజ్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి మీకు రాయటం వస్తే మీన్ ఉన్నప్పుడు ఎస్ యాడ్ చేసుకోవాలి. డజ్ ఉన్నప్పుడు వర్బ్ తోటి ఎస్ యాడ్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ లో డజ్ వచ్చినట్లయితే ఆన్సర్ రాసేటప్పుడు వర్బ్ తర్వాత ఎస్ అనేది మీకు గుర్తుపెట్టుకొని ఎస్ యాడ్ చేసుకోండి. చేసుకోకపోయినా ఏం కాదు కానీ చేసుకుంటే మంచిది, గ్రామర్ రూల్ బాగా ఫాలో అయినట్టు అవుతుంది. క్రూయల్ ట్రిక్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్ దట్ నిక్ వాజ్ బోర్న్ యాజ్ ఎ టార్సో అని ఆన్సర్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే కదా, ఫస్ట్ ఇక్కడికి 1.5 మార్క్ పడిపోయింది. ఇక రెండో భాగం చూడండి, మళ్ళీ WH క్వశ్చన్ ఏముంది ఉన్నప్పుడు ఏం చేయాలి, మొదటి వర్డ్ రెండో వర్డ్ తీసేయాలి, తీసేశారు. తర్వాత దాని నుంచి ఆన్సర్ మొదలు పెట్టాలి. మీకు ఇంతకు ముందు చెప్పాను, డిడ్ అనేది క్వశ్చన్ లో ఉన్నట్లయితే ఏం చేయమని చెప్పాను, గుర్తు చేసుకున్నారా? ఇక్కడ చెప్పాను మొదటి క్వశ్చన్ లో, ఇదిగో ఇక్కడ డిడ్ ఉన్నప్పుడు ఈ రియాక్టెడ్ గా మార్చండి అన్నాను. ఇక్కడ మరి థర్డ్ క్వశ్చన్ లో మళ్ళీ డిడ్ వచ్చింది అంటే ఏంది, ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ ని ఆన్సర్ రాసేటప్పుడు బ్లేమ్ ఉంది కాబట్టి బ్లేమ్డ్ గా మార్చుకోవాలి. ఆ టిప్ అయితే గుర్తు పెట్టుకోండి. ఆ ట్రిక్ ఈ ట్రిక్ కాదు, ఈ ఎగ్జామ్ ట్రిక్ ఫాలో అవ్వండి. ఇప్పుడు నిక్స్ పేరెంట్స్ బ్లేమ్డ్ ఫర్ డూయింగ్ ఇట్ అన్నాడు కదా, ఏం చేయాలి, హూమ్ డిడ్ నిక్స్ పేరెంట్స్ బ్లేమ్ ఫర్ డూయింగ్ ఇట్. క్వశ్చన్ పారాగ్రాఫ్ లో డైరెక్ట్ గా ఆన్సర్ దొరుకుతుంది, నిక్స్ మదర్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్ అని. మీరు ఎక్కడో చూస్తే మై మదర్ వాజ్ ఎ నర్స్, ఇక్కడ దొరుకుతుంది చూడండి. బట్ ఇది కూడా చూసారా, నిక్స్ మదర్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్ ఉంది చూసారు, ఇదే ఆన్సర్. దాన్ని చూసి మీరు రాయొచ్చు. నిక్స్ పేరెంట్స్ అన్నాడు కాబట్టి ఇద్దరు గురించి మాట్లాడాడు కాబట్టి నిక్స్ పేరెంట్స్ బ్లేమ్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ డూయింగ్ ఇట్ అని రాయాలి. క్వశ్చన్ లో మరి ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ మార్క్ రాకూడదు కాబట్టి క్వశ్చన్ మార్క్ తీసేయాలి. అర్థమైంది కదా టిప్పు ట్రిక్. మరి ఆ మామూలు టిప్స్ ట్రిక్స్ గా ఇవి జాగ్రత్తగా వినండి, మరి రాసుకోండి, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అవసరమైతే బ్యాక్కి వెళ్ళైనా మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ ప్రతి రోజు ఒకసారి చూస్తే మీరు ఎన్ని ప్యాసేజీలకైనా ఆన్సర్ రాయొచ్చు. ప్యాసేజ్ 2 సార్లు చదివిన తర్వాత నేను చెప్పినటువంటి టిప్స్ ట్రిక్స్ మీరు ఏదన్నా అనుకోండి, అవి ఫాలో అయితే మార్కులు మినిమం. ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు అయితే పక్కా పడతాయి. 2 వస్తాయి, 2.5 వస్తాయి. మీ కాలం కలిసి వచ్చి దిద్ది అయినా లిబరల్ గా మార్క్స్ వేస్తే 3 వేసినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఒక్కోసారి అటు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 4th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా సార్లు ఎగ్జామ్స్ లో వస్తాయి. మీకు చెప్పాను చూడండి, యు అనేది క్వశ్చన్ లో ఎప్పుడు కనిపించినా దాన్ని ఐగా మార్చుకోండి అని చెప్పాను, గుర్తుంది కదా, మర్చిపోయాలేదు కదా. ఓకే సరే, యుని ఐగా మార్చుకుంటారు. ముందు క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ యు ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ నిక్, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు గో టు మెయిన్ స్ట్రీమ్ స్కూల్? ఇది మీరు ఏం చేయాలి, ఇది WH వర్డ్ కాబట్టి అట్లాంటివి తీసేయడానికి ఏమీ లేవు, తీసేసే పదాలు లేవు. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు యు ఉన్న దానిలో ఏం చేయాలి, ఐగా మార్చుకోండి. ఇఫ్ ఐ వర్ ఇన్ ప్లేస్ ఆఫ్ నిక్, క్వశ్చన్ అర్థమైంది కదా. నిక్ ప్లేస్ లో నువ్వు ఉంటే నిన్ను మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి వెళ్ళమని అడిగితే ఎలా నువ్వు రియాక్ట్ అవుతావు, ఎలా ఫీల్ అవుతావు, ఏం చేస్తావు అని అడిగారు. నిక్ ప్లేస్ లో నువ్వు నిన్ను మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి పొమ్మంటే ఏం చేస్తావు? యాక్సెప్ట్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేయనను ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ జస్టిఫై చేయమంటాను. యాక్సెప్ట్ చేస్తే ఎందుకు చేస్తావు, జస్టిఫై చేయటం అంటే ఏంది, నువ్వు చెప్పింది కరెక్టే అని నిరూపించుకో, ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అర్థం. జస్టిఫై అని ఎక్కడొచ్చినా జస్టిఫై అని కానీ సబ్స్టాన్షియేట్ అని కానీ ఎక్స్ప్లెయిన్ అని కానీ వస్తే నువ్వు ఏదైతే ఆన్సర్ చెప్పావో అది ఎందుకు అలా చెప్పవలసి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయమని అర్థం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ వర్ ఇన్ ప్లేస్ ఆఫ్ నిక్, ఏం చేస్తారు, వాట్ యు అంటే మళ్ళీ నువ్వు కాదు, నువ్వే కదా, దీన్ని ఏం చేయాలి, ఐగా. ఐ వుడ్ గో టు మెయిన్ స్ట్రీమ్ స్కూల్, ఐ వుడ్ గో టు మెయిన్ స్ట్రీమ్ స్కూల్, లేదా ఐ వుడ్ జాయిన్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్ అని చెప్పాలి. మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి వెళ్తున్నాను కానీ వెళ్ళనని చెప్పొద్దు, పాజిటివ్ సైడే తీసుకోవాలి. ఎప్పుడైనా నో నేను వెళ్ళను, నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్కూల్కి వెళ్తా, పడుకుంటా, నిద్రపోతా అని చెప్పకూడదు. అట్లా చెప్పేది నీ ఇష్టం, చెప్పొచ్చు కానీ అలా పాజిటివ్ సైడ్ మాట్లాడటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఆన్సర్స్లో ఎప్పుడైనా నెగిటివ్ సైడ్ మనం ఎప్పుడు ప్రజెంట్ చేయొద్దు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సార్ నా అభిప్రాయం కదా, నేను అట్లా రాస్తా, రాయి, కానీ నీ పైన మంచి ఇంప్రెషన్ అనేది ఉండదు. ఓకేనా, అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్ సైడే రాయండి. సో ఏం చేశారు, ఇఫ్ ఐ వర్ ఇన్ ప్లేస్ ఆఫ్ నిక్ ఐ వుడ్ జాయిన్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. జస్టిఫై అన్నాడు, వై జస్టిఫై ఈజ్ నథింగ్ బట్ వై, ఎందుకు అని అర్థం. బికాస్ దట్ వుడ్ గివ్ మీ ఇండిపెండెన్స్. ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ రిపీట్ అయినాయి రా బాబు. ఆన్సర్లు చూడండి ఎంత ఈజీగా ఉంటాయో, ఒక క్వశ్చన్కే రాసిన ఆన్సరే చాలా సార్లు రిపీట్ అవుతా వచ్చింది. సో ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 1 to 4, 5 to 8కి సేమ్ ట్రిక్స్ ఫాలో అయితే మీరు ఆన్సర్స్ అయితే రాయొచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 9 to 12 మధ్యలో ఉన్నటువంటి స్టడీ స్కిల్స్ కూడా కొన్ని టిప్స్ ట్రిక్స్ ఇస్తా. అక్కడ కూడా 2 మార్క్స్ గాను 2 కు 2 కానీ 1.5 కానీ ప్రతి స్టూడెంట్కి రావాల్సిందే. చూద్దాం.
సో చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 to 12 మధ్యలో మనకు స్టడీ స్కిల్స్ కి సంబంధించి రావటం జరుగుతుంది. ఏదో ఒక చార్ట్ ఇవ్వటం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1 to 4, 5 to 8 కి 9 to 12 మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంది? అక్కడేమో రీడింగ్ ప్యాసేజ్ ఇస్తారు, ఇక్కడేమో నాన్ వర్బల్ డేటా. అంటే చదవటానికి మనం వర్డ్స్ లోనే కాదు, ఈ టేబుల్స్ ఇట్లాంటి వాటిని చూసి కూడా ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవచ్చు. అందుకే దీన్ని నాన్ వర్బల్ డేటా అని పిలుస్తూ ఉంటాము. సో ఇట్లా దీన్ని బార్ గ్రాఫ్ అంటాం. ఇట్లా ఈ బార్స్ లాగా ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని బార్ గ్రాఫ్స్, నిలువుగా కానీ అడ్డంగా కానీ ఉంటాయి, వీటిని బార్ గ్రాఫ్స్ అని పిలుస్తాం. లేదా ఇలా ఈ సర్కిల్ గా ఉన్నటువంటి దీనిని మనం పై చార్ట్ అని పిలుస్తాం. ఇలా మొత్తానికైతే మనకు బార్ గ్రాఫ్, ఫ్లో చార్ట్, పై చార్ట్, టేబుల్స్ ఇట్లా ఏదో ఒకటి ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పై చార్ట్ ఉంది, దీన్ని కూడా ఏం చేయాలి? ఆన్సర్ 2 sentences లో రాయమంటాడు. క్వశ్చన్ లో కూడా 2 parts వచ్చే విధంగానే ఇవ్వడం జరుగుతుంది. ద ఫాలోయింగ్ గ్రాఫ్ సంబంధించి, సరే ఇప్పుడు ఇదంతా చదవను, మీరైతే ఏం చేయాలంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే క్వశ్చన్ నెంబర్ 9 to 12 కి వెళ్ళగానే డైరెక్ట్ గా ఇది చూసి ఆన్సర్స్ రాయకూడదు, డైరెక్ట్ గా చూసి రాయకూడదు. కనీసం ఒక 2-3 minutes స్టడీ చేయండి దీన్ని. ఇందుట్లో రీడ్ ది ఫాలోయింగ్ అన్నాడు చూడండి. ద ఫాలోయింగ్ పై చార్ట్ డిపిక్ట్స్ అంటే డిపిక్ట్స్, డిస్క్రైబ్, ఎక్స్ప్లెయిన్ అన్నిటి అర్థం ఒకటే. డిపిక్ట్ అన్నా, డిస్క్రైబ్ అన్నా, ఎక్స్ప్లెయిన్ అన్నా ఏదన్నా ఒకటే. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు, తెలియజేస్తుంది అని అర్థం. సో ఇక్కడ ఏమేమి ఉంది? ప్రొడక్షన్ 11% ఉంది, అగ్రికల్చర్ 12% ఉంది, ఎడ్యుకేషన్ 20% ఉంది. దేనికి సంబంధించట? ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇది టాపిక్. సో దీనిపైన కూడా క్వశ్చన్ ఉంటుంది. మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఈ చార్ట్ పైనే ఇక్కడ చూపించిన విధంగా ఫేవరెట్ స్పోర్ట్స్ అని చూసారా, అక్కడ డైరెక్ట్ గా ఇక్కడ పేరు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ మీకు దొరకపోయినా మీరు చూడండి, ద సేమ్ అదే ఇన్స్ట్రక్షన్ లో కూడా ఉంటుంది. ద ఫాలోయింగ్ బార్గ్రాఫ్ ఈజ్ అబౌట్ ఫేవరెట్ స్పోర్ట్స్, ఎక్కడైనా ఉంటుంది. ఈ చార్ట్ కి సంబంధించినటువంటి టైటిల్ అనేది కంపల్సరిగా పైన వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ లోనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ చార్ట్ పైనే ఉంటుంది. ఆ చార్ట్ పేరు చూసి రాస్తే 1 మార్కు పడిపోద్ది. ఇదేంది? ఫేవరెట్ స్పోర్ట్స్ అన్నాడు చూసారా ఇక్కడ. సో రెండో చార్ట్ విషయానికి వస్తే దీనికి ఇవ్వలే ఇక్కడ, కానీ క్వశ్చన్ లో ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ లో ఉంటుంది చూడండి. ద ఫాలోయింగ్ గ్రాఫ్ డిపిక్ట్స్ ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో ఇది టైటిల్ అనమాట. దీనిపైన తప్పనిసరిగా క్వశ్చన్ ఉంటుంది, 1 మార్కు పడిపోతుంది. సో దీనికి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఏ విధంగా ఉంది అర్బన్ ఏరియాస్లో అనేది ఉంది. ఎడ్యుకేషన్ దాంట్లో 20%, అగ్రికల్చర్ దాంట్లో 12%, మొదలైనటువంటి విషయాల్లో మనకు దేని పర్సెంటేజ్ ఎంత, దేని రేషియో ఎంత అనేది ఇవ్వటం జరిగింది. సరే మీరు స్టడీ చెయ్యండి ఇప్పుడైనా. సో స్టడీ చేసిన తర్వాత క్వశ్చన్ చూడండి. సో 9th క్వశ్చన్ వచ్చేసి జనరల్ గా ఇక్కడ ఏదైతే టైటిల్ ఉంటుందో ఇక్కడ లేదు, ఇక్కడ లేనప్పుడు ఇన్స్ట్రక్షన్ లో ఇక్కడ ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. ఈ 9th క్వశ్చన్ కి ఆన్సర్ రాసేటప్పుడు ఆ టేబుల్ పేరు ఏదైతే ఉంటుందో, ఆ చార్ట్ పేరు ఏదైతే ఉంటుందో దాన్ని చూసి రాయటమే. కానీ చిన్న ట్రిక్ మళ్ళీ మనం ఫాలో అవుదాం. ఆల్రెడీ చెప్పిన ట్రిక్కే. అదేంది? వాట్ డస్ ద పై చార్ట్ షో? మీరు ఆన్సర్ రాయటం ఎంత ఈజీ అని చెప్పాను. WH క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఆ WH వర్డ్ రిమూవ్ చేయాలని చెప్పాను. అదేవిధంగా దాని తర్వాత ఉన్నటువంటి సెకండ్ వర్డ్ను కూడా రిమూవ్ చేయాలని చెప్పాను ఆన్సర్ రాసేటప్పుడు. గుర్తుంది కదా ఇంతవరకు అయితే? సో ఇంతవరకు రిమూవ్ చేయండి, వాట్ డస్ అనేదాన్ని తీసేయండి. సో ఆన్సర్ ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. ద పై చార్ట్ డజ్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పి ఇంతకు ముందు కూడా చెప్పాను. డజ్ అనేది కనిపించినట్లయితే వర్బ్కి ఎస్ యాడ్ చేయండి అని చెప్పాను. ద పై చార్ట్ షోస్ ఏంటది? ఆల్రెడీ మనం పేరు ఇక్కడనే చూసుకున్నాం. ఏంటది? ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్, ఫుల్ స్టాప్. ది పై చార్ట్ షోస్ ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఈ క్వశ్చన్లో 2 భాగాలు ఉన్నాయి. మొదటి దానికి 1 మార్కు, రెండో దానికి 1 మార్కు. సో ఇప్పుడు మనం ఏమన్నా చేశారు, ఇక్కడ చూసి రాశారు, క్వశ్చన్ ని ఆన్సర్ గా కన్వర్ట్ చేసుకున్నారు. 1 మార్కు ఉచితంగా వచ్చేసింది. ఏం లేదు, ఈ 2 వర్డ్స్ తీసేసి మిగతా భాగాన్ని మొదలుపెట్టి క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయాలి బాబు, మర్చిపోకండి. క్యాపిటల్ లెటర్ తోటి సెంటెన్స్ స్టార్ట్ చేయాలి. ది పై చార్ట్ క్వశ్చన్ లో డజ్ ఉంటే వర్బ్కి ఎస్ అనేది యాడ్ చేయండి. క్వశ్చన్ లో డిడ్ అనేది ఉంటే వర్బ్ని సెకండ్ ఫామ్ లోకి మార్చండి. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఈ 2 విషయాలు. క్వశ్చన్ లో డజ్ ఉంటే వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి ఆన్సర్ లో. ఇక్కడ డిడ్ వస్తే దీన్ని ఏం చేయాలి? వర్బ్ 2గా మార్చాలి. ఇది మర్చిపోతే మరి మీకు మార్క్స్ పోతాయి, ఎంత ఒక 1/2 మార్క్ అయినా. అట్లా పోగొట్టుకోవద్దు. సో రెండో భాగం చూడండి. హౌ మెనీ జాన్రాస్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ది చార్ట్? మీరేం చేయాలి? మళ్ళీ చెప్తున్నాను, WH క్వశ్చన్ కాబట్టి ఈ 2 తీసేయాల్సిందే. దీన్ని తీసేసి హౌ మెనీ వచ్చేసింది కాబట్టి 2 పదాలు తీసేయాలి. సో WH వర్డ్స్ లో మీకు తెలిసిందే కదా, ఈ 2 పదాలు తీసేయాలి. తీసేసిన తర్వాత మనం ఏం చేయాలి?
హౌ మెనీ అంటే ఎన్ని, ఇది మినిమం తెలిసిందే కదా. హౌ మెనీ అంటే ఎన్ని, మొత్తం ఎన్ని, 1 2 3 4 5 6 7 ఉన్నాయి, మొత్తం 7 కేటగిరీస్. జాండాస్ ఆర్ నథింగ్ బట్ కేటగిరీస్ అనేది గుర్తుపెట్టుకోండి. జాండాస్ ఈజ్ నథింగ్ బట్ కేటగిరీస్, సెక్షన్స్ అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లాంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో నంబర్స్ వేసి రాయకూడదు. 7 అంటే 7 అని నంబర్ వేయటం కాదు. 7 అంటే SEVN 7 అని రాయాలి. 6 అంటే SIX అని 6 రాయాలి, కానీ నంబర్స్ వేయటం సరైన పద్ధతి కాదు, ఇది మ్యాథ్స్ కాదు. ఓకేనా. 7 జాన్రాస్ ఆర్ ప్రజెంటెడ్ ఇన్ ద చార్ట్. ఏం లేదు, హౌ మెనీ తీసేసి 7 పెట్టేశారు, రిమైనింగ్ పార్ట్ని ఎగ్జాక్ట్గా రాశారు, క్వశ్చన్ మార్క్ తీసేశారు. క్వశ్చన్ మార్క్ కూడా తీసేయాలి, మరి ఆన్సర్లో క్వశ్చన్ మార్క్ ఉండదుగా, తీసేసి ఫుల్ స్టాప్ పెట్టారు. ఉచితంగా 2 మార్క్స్ వచ్చేసినాయి మీకు ఇక్కడ. ఉచితంగా ఏమాత్రం కష్టపడకుండా 2 మార్క్స్ వచ్చేసినాయి. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ చూడండి. విచ్ సెక్టార్ హ్యాస్ గాట్ మచ్ ప్రయారిటీ అమాంగ్ ఆల్. సో విచ్ ఉంది కాబట్టి దీన్ని మీరేం చేయాలి, ఈ విచ్ అనేది తీసేయాలి WH వర్డ్స్ లో. సో ఇక్కడ విచ్ అంటే ఏది, విచ్ అంటే ఏంది, ఏది. ఏది అంటే విచ్ సెక్టార్ హ్యాస్ గాట్ మచ్ ప్రయారిటీ అమాంగ్ ఆల్, ఏ సెక్టార్ కి ఎక్కువ ఉంది అన్నిటికంటే చూడాలి ఇక్కడ పర్సెంటేజ్. సో చూసుకుంటూ వస్తే 20% మనకు ఎడ్యుకేషన్ లో కనిపిస్తా ఉంది. సో మిగతా అన్ని తక్కువ ఉన్నాయి. సో విచ్ సెక్టార్ హ్యాస్ మచ్ ప్రయారిటీ, ఎక్కువ ప్రయారిటీ ఉన్నది ఏంది, ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ అని పెట్టాలి. విచ్ తీసేసి ఎడ్యుకేషన్ అని పెట్టేస్తే చాలు. ఎడ్యుకేషన్ సెక్టార్ హ్యాస్ గాట్ మచ్ ప్రయారిటీ అమాంగ్ ఆల్. మరి క్వశ్చన్ మార్క్ రావచ్చా, రాకూడదు. మీరు జాగ్రత్త బాబు, ఎట్టి పరిస్థితుల్లో WH వర్డ్స్ అనేవి ఆన్సర్స్ లో రాకూడదు, రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ వాట్ కానీ ఇక్కడ ఉన్న విచ్ కానీ ఇవి మళ్ళీ ఆన్సర్స్ లో వస్తే మార్క్స్ రావు. ఓకేనా. ఇక థర్డ్ క్వశ్చన్, వాట్ డూ యూ థింక్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అన్నాడు. సో ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ వర్డ్ తీసేయాలి, డూ అనేది కూడా తీసేయాలి. 2 వర్డ్స్ ఆన్సర్ రాసేటప్పుడు తీసేయాలి. ఇంకొక విషయం ముఖ్యమైనది ఏం చెప్పాను, యు అనేది వస్తే ఐగా మార్చుకోండి, మర్చిపోలేదు కదా. సో యూని ఏం చేశారు, ఈ మొదటి 2 పదాలు తీసేశారు ఆన్సర్ రాసేటప్పుడు. సో తీసేసిన తర్వాత మీరు యూని ఐగా మార్చుకొని ఆన్సర్ మొదలు పెట్టాలి. ఐ థింక్, మరి ఈజ్ రావద్దు, ఐ థింక్ ద రీజన్ ఫర్ ఇట్ ఈజ్ అనే చివరిలో పెట్టండి. ఐ థింక్, మీకు అంత రాకపోయారనుకో, అంత ఇంగ్లీష్ వస్తే మీకు ఎంత కష్టం ఎందుకు. సో ఐ థింక్ ద రీజన్ ఫర్ ఇట్ ఈజ్, ఎందుకై ఉంటుంది, ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది సొసైటీ, లేదా ఫర్ ది వరల్డ్, ఫర్ ది పీపుల్, ఏదో ఒకటి. ఎందుకు కేటాయింపులు ఎక్కువ జరిగినాయి అంటే, ఎందుకు ఎక్కువ ఉందంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ సెక్టర్, మనకు తెలుస్తూనే ఉంది. అది మీరు ఏదో ఒకటి రాయండి, మీరు ఎందుకు అనుకుంటారు దాన్ని రాయండి. అది ఎక్కువ కావునా కాదని మీకు ఎవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరు లేరు. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, వై డూ యూ థింక్ అన్నాడు, నువ్వెందుకు అనుకుంటున్నావు అన్నాడు కాబట్టి నీ అభిప్రాయాన్ని రాయొచ్చు. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి, హౌ మచ్ ఈజ్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ బై ది గవర్నమెంట్. చూసారుగా, WH క్వశ్చన్ అంటే ఏం చేయాలి, మొదటి 2 పదాలు తీసేయాలి. ఓకేనా. హౌ మచ్ ఈజ్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పైన ఎంత చేస్తుంది, 20% ఖర్చు చేస్తుంది. అంటే ఏం చేయాలి, 20% ఈజ్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్ బై ది గవర్నమెంట్, క్వశ్చన్ మార్క్ రావద్దు. సో ఓకే కదా, మీకు అర్థమవుతుంది కదా. ఇంట్రాగేటివ్ వర్డ్స్ తీసేయటం, ఈ చివరిలో ఉన్న క్వశ్చన్ మార్క్ తీసేసి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్లో ఏదైతే వర్డ్ ఉందో దాన్ని చూసేసి రాయండి. 8కి 8 వస్తాయి అబ్బా, ప్రతి స్టూడెంట్ కూడా 8కి 8 వస్తాయి ఈ ఏరియాలోనైతే. ఓకేనా, అది అయిపోయింది. వాట్ డస్ దిస్ టెల్ అబౌట్ ద ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది గవర్నమెంట్. సో మళ్ళీ ఆల్మోస్ట్ అట్లాంటిదే. మీరేం చేయాలి, WH వర్డ్ కాబట్టి మొదట తీసేయాలి, రెండవది కూడా తీసేయాలి. మీకు ఇంతకుముందు ఒక టిప్ చెప్పాను, డజ్ వస్తే వర్బ్కి ఏం చేయమన్నాను, ఎస్ యాడ్ చేయమన్నాను. సో మీరు ఆన్సర్ ఏం చేస్తారు, ఇక్కడ నుంచి మొదలు పెడతారు. మొదటి 2 వర్డ్స్ తీసేశారు కాబట్టి ఎలా, దిస్ క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేసి దిస్ టెల్స్, ఇక్కడ డజ్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి. దిస్ టెల్స్ అబౌట్ ది ప్రిఫరెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అని పెట్టేసి ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. This tells that education is very important for the government. This tells that education is very important in the view of government. అలా రాస్తే సూపర్ గా ఉంటుంది. అలా రాయటం రానప్పుడు this tells that this tells about the preference of the government, education is important. మీకు వచ్చినటువంటి ఇంగ్లీష్ రాసిన 1కి 1 వేస్తాడు, లేదా ఒక్కోసారి ఒక హాఫ్ తగ్గించవచ్చు, లేదా 1కి 1 మాక్సిమం వేసే అవకాశం ఉంటుంది. 2కి 2 అయితే ఇక్కడ వస్తాయి. ఇక ఫైనల్ గా చూడండి, అకార్డింగ్ టు యూ ఇన్ విచ్ సెక్టార్ షుడ్ ద గవర్నమెంట్ స్పెండ్ మోర్. అకార్డింగ్ టు యూ, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు యూ అంటే ఏంది, నీ ప్రకారం, నీ దృష్టిలో, నీ ఉద్దేశంలో. క్వశ్చన్లో మనకు యూ వస్తే దాన్ని ఏం చేయమన్నా ఐగా మార్చుకోండి అని చెప్పాను. అకార్డింగ్ టు ఐ అనకూడదు కదా. మీరు ఏం చేయాలి, ఇక్కడ మీరు కొంచెం లాజిక్ వాడాలి. సార్ మీరు ఏదో చెప్పారు కాబట్టి యూ అనేది స్టార్టింగ్ లో వస్తే అకార్డింగ్ టు యూ, ఇలాంటిది వచ్చినప్పుడు మాత్రం అకార్డింగ్ టు యూ అని వచ్చినప్పుడు మీగా మార్చుకోండి. అకార్డింగ్ టు మీ అని ఆన్సర్ గా రాసుకొని, ఇన్ విచ్ సెక్టార్, విచ్ సెక్టార్ అన్నాడు కాబట్టి మీరు ఏం చేయాలి, ఇది విచ్ అనేది రాకూడదు, మళ్ళీ క్వశ్చన్లో రాకూడదు. ఇన్
విచ్ అనేది తీసేసి ఇక్కడ ఆన్సర్ ఏ సెక్టార్లో గవర్నమెంట్ స్పెండ్ మోర్ చేయాలంటే మనం కూడా జనరల్గా అందరం అనేది చదువుపైనే ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మనం చదువుకున్న యువతే దేశానికి శక్తి అవుతారు కాబట్టి ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్ గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మోర్. ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్ గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మోర్. వై అంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వై అంటే బికాస్ ఎడ్యుకేషన్. వై అని వచ్చినప్పుడు ఆన్సర్ ఏ విధంగా రాయాలని చెప్పాను, బికాజ్ అని పెట్టి ఆన్సర్ స్టార్ట్ చేయమన్నా. బికాజ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది యూత్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ ది కంట్రీ అని మీరు ఏదో విధంగా మీ కన్విన్సింగ్ ఆన్సర్ అయితే రాయాలి. ఈ విధంగా రాస్తే ఇక్కడ కనీసం 6 మార్క్స్ గ్యారంటీడ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి టిప్స్ ఫాలో అయితే మొదటి 2 ప్యాసేజీలకు 12కి 12 + 12 24 ప్లస్ ఇక్కడ 8 32 మార్క్స్ ఇక్కడికి అయిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 17 to 21 మీకు తెలిసింది అక్కడ కాంప్రిహెన్షన్ అయినప్పటికీ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17 to 21 మధ్యలో ఇది కూడా కాంప్రిహెన్షనే. అంటే ఏంది, చదివి అర్థం చేసుకోండి అని అర్థం. కాంప్రిహెన్షన్ అంటే అర్థమైంది, చదవండి అర్థం చేసుకోండి. కాకపోతే అన్సీన్ పోయమ్స్ కావచ్చు, ఇక్కడ ప్యాసేజ్ కావచ్చు. కానీ ఇక్కడ మీరు ఆన్సర్ రాయడానికి ఏముండదు, ఏబిసిడీలుగా పెట్టవలసి ఉంటుంది. ఇది అన్సీన్, ఏనా బీనా సీనా డీనా అని పార్ట్ బిలో ఉంటుంది, ఇక్కడ పెట్టడం. ఇది కూడా కాంప్రిహెన్షనే. బట్ ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే అన్సీన్ పోయం ఏ విధంగా ఆన్సర్స్ ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయని మన దాంట్లో ఉంది. ఇంగ్లీష్ విత్ జగదీష్ అన్సీన్ పోయం అన్సీన్ ప్యాసేజెస్ అని కొట్టండి, మీకు అది ఓపెన్ అవుతుంది. ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయో అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఆన్సర్ రాయడానికి ఏముండదు, ఏబిసిడీలు మాత్రం పెట్టండి.